కంపెనీలో పెయింట్ కొట్టే పని 20 మంది కావాలి। ছেলেদের 1000 টাকা, মেয়েদের 800 টাকা। భోజనాలు పెట్టిస్తాం। 6টা অবধি কাজ করতে হবে। এসো। হ্যাঁ উঠে পারো 20 জন লাগবে আমার। చాలు 30 आदमी बस है यार। হ্যাঁ চলো সবাই। कितना आदमी चाहिए? ఇడానా రేపు మండేకు పో। నురా ఎవడు వీడా? వీడా? ఏ నై ఓ అన్నా వీడా? ఏం చూస్తున్నా? ఓ అందరూ వచ్చిన వచ్చాడు। బండిది కమాన్ వెళ్దాం। రైట్ అందరు ఎక్కేశారు। 1 2 3 4 10 రైట్ ఓకే। ఇవాళకి ఇంతమంది, మిగిలిన వాళ్ళు రేపు కమాన్। ఇవాళ 10 మంది చాలు, నువ్వు రేపు ట్రై చేయి। అయ్యో బాబోయ్ గుండు పగిలేలా ఉంది, జస్ట్ మిస్। ఒక్క పని చేయడానికి ఎన్ని పనులు చేయాల్సి వస్తుంది చూడు। పండు పిండితేనే కదా జ్యూస్ వస్తుంది। దీనికి ఎలాంటి అర్థం లేదు, ఊరికే ఫ్లోలో చెప్పా అంతే। రాజు బండాపు దిగండి యార్, త్వరగా రండి। ఇటు ఇద్దరిని పంపు। ఓకే ఇద్దరిని మెయిన్ గేట్ పార్టీ వచ్చాడు అనుకో। అక్కడ ఇద్దరిని పంపించబ్బా, మనుషుల్ని చూడగానే విజిలేమని చెప్పు కదా, మధ్యలో నువ్వెందుకు మాట్లాడతావు? అదేరా అన్న మాట్లాడుతున్నాడు కదా, అప్పుడు మధ్యలో అక్కడికి వెళ్ళి నిలబడి బ్లూ షర్ట్ వచ్చాడు। మిగతా బండోళ్ళు 1000 రూపాయలు ఇస్తారు, కానీ ఈ బండోళ్ళే 3000 ఇస్తారు। ఊరి కొత్త మాట్లాడవేంటి? నోరు తెరిస్తేనే డబ్బులు వస్తాయి, చూసుకో మరి। চিন্তা করো না, হ্যাঁ তোমার বাবা আসবে, আমরা সবাই একসাথে খাবার। నేను చూసిన తర్వాత ఫోన్ పనిచేస్తున్నట్టుంది, మేం ఫోన్ చేస్తే మాత్రం ఎత్తడం లేదు। కాళ్ళు విరగొట్టినా కూడా బుద్ధి రాలేదు కదా? లేదు, నేనే వచ్చే వారం। ఏం అవసరం లేదు, అన్నని స్వయంగా కలిసి మాట్లాడు। రండి మన బండ్లో వెళ్దాం। రే ఇక్కడ ఎవరికి స్కూటర్ నడపడం వచ్చా? నాకు తెలుసనా, ఇవ్వనా? వెనకాలేరా, ఇంకాస్త హైట్ గా ఉంటే అందేది। బండి లాక్ చేసి తాళాలు నాకు। డాడీ ఆఫీస్కి వచ్చామా? టోకెన్ 32, పేరు మణి। మీరు కూర్చోండి అన్న, మీరందరూ నాకు బిజినెస్ ఇచ్చేవాళ్ళు, నో ఫార్మాలిటీస్। కూర్చోండి। 3 లారీలకు నా దగ్గర ఫైనాన్స్ తీసుకున్నారు, అందులో 2 లారీలకు డ్యూ కట్టలేదని మన కుర్రోళ్ళు లారీలు ఎత్తుకొచ్చారు। అవునన్నా, ఇప్పుడు ఒక్క లారీయే ఉందన్నా, డ్రైవర్కి జీతం ఇవ్వలేక నేనే తోలుతున్నానన్నా। ఆ లారీ పైన వచ్చే ఆదాయంతోనేనన్నా ఇప్పుడు నాకు నడుస్తుంది। ఆ లారీ ఆర్సీ బుక్ తీసుకొచ్చారా? అయ్యో అన్నా, ఒక్క లారీయే ఉందన్నా। నిజం చెప్పాలంటే నేను తీసుకున్న అసలు కన్నా వడ్డీ ఎక్కువ కట్టానన్నా। నువ్వు ఇంకా పోలేదా? రేయ్ తీసుకెళ్ళరా వాటి మీరైనా చెప్పండి అన్న ప్లీజ్। వస్తున్నా, ప్లీజ్ అన్న। రేయ్ సార్ బండి ఎవరో తీసుకొచ్చింది? తాళాలు నీ దగ్గర ఉన్నాయి కదా, అడుగుతున్నావు చూడు। ఈ బండి తీసుకెళ్లి లోపల పెట్టు, లాక్ చేసి కీస్ దగ్గర పెట్టుకో। రాఘవ్ సార్, మన వాళ్ళని పంపించి పిలిపించారనే తప్పుగా అనుకోకండి, మనకు పోలీసులు అంటే పడదు కదా। కూర్చోండి।
మన దగ్గర 6 నెలల క్రితం 6 లక్షలు తీసుకున్నారు. లేదు సార్, నేను తీసుకోలేదు సార్. నా ఫ్రెండ్ తెలుసు సార్, కానీ మీరే కదా తీసుకొచ్చారు. షూరిటీ ఇచ్చేటప్పుడు చెప్పాను కదా సార్, మీదే బాధ్యతనే. సార్ వాడు ఉన్నట్టుండి ఎలా ఊరొదిలి పారిపోతాడని నేను అస్సలు ఊహించలేదు సార్. నేను ఊహించాను సార్, అందుకే కదా సార్ మిమ్మల్ని సంతకం పెట్టమన్నాను. సార్ నేను ఎలాగైనా సరే ఖచ్చితంగా ఇచ్చేస్తాను. సార్ మీరు న్యాయమైన వాళ్ళు, మంచోళ్ళు, మీరు పెట్టిన సంతకానికి కట్టుబడి ఉంటారు. అదంతా సరే, నాకు కావాల్సింది లాజిక్. మీరెలా ఇస్తారు? మీరెలా ఇస్తారు? మీ మంత్లీ శాలరీ 45,000, అందులో పిఎఫ్ అది ఇది అనే అన్ని కటింగ్లు పోగా చేతికి 35,000 వస్తాయి. ఇంకా మీ సర్వీసు కేవలం 3 ఏళ్లే ఉంది. ఇంకా మీకు 2 వీలర్ హౌసింగ్ లోన్ కూడా ఉన్నాయి. మీకు వచ్చే జీతాన్ని ఒక్క నయా పైసా కూడా ఇంటికి తీసుకెళ్లకుండా మొత్తం అలానే తీసుకొచ్చి నాకు కట్టేసినా కూడా 12,60,000 అవుతుంది. మీరు తీసుకునే జీతంతో ఈ అప్పుని ఎలా తీరుస్తారు? అదే నాకు అర్థం కాలేదు. ఎలా తీరుస్తారు? అది ఊళ్ళో ఓ స్థలం ఉంది సార్. ఓ, మీ నేటివ్ ప్లేస్ లో అరగ్రౌండ్ అవును సార్. అది 3 లక్షలే ఉంది. దాని మార్కెట్ రేట్ అంతే. నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే కొంచెం డబ్బు వస్తుంది. రాఘవ్ సార్, ఇప్పుడే మీరు నా పాయింట్ కి వచ్చారు. అంకుల్, తాగడానికి ఎదురేమండి సార్కి. సార్, ఇవాళ డేట్ లో కనుక మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే 8,25,000 చిల్లరే వస్తుంది. నేను చెప్పింది కరెక్ట్ కదా? వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే ఇంత డబ్బు వస్తుంది నిజమే. మిగతా దానికి ఆ స్థలం అమ్మి బంధువుల దగ్గర అప్పు తీసుకుని ఎలాగైనా నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తారు. ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటి? నా అప్పు తీర్చడానికి ఊరంతా అప్పులు చేస్తారు. బైపాస్ సర్జరీ చేయించుకున్నారు, ఉద్యోగం పోతుంది, ఇక చచ్చేంత వరకు ఇబ్బందే. మీ అన్ని ప్రాబ్లమ్స్ తో పాటు నా ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి ఒక దారి ఉంది. చెప్పనా? ఉద్యోగంలో ఉన్నప్పుడు చనిపోతే సార్, ఇది బంగారు నగలు క్లీన్ చేయడానికి ఉపయోగించే కెమికల్. దీన్ని మీ కాఫీలో కొంచెం యాడ్ చేస్తాను. టైం ఎంత అయింది సార్ ఇప్పుడు? 4:30. రై, సార్ ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందిరా? హాఫ్ అన్ అవర్ పట్టిద్దనా? ఇప్పుడు ఇది తాగారంటే 5:30కి మీరు చచ్చిపోతారు సార్. తాగేయండి సార్. సార్, అకార్డింగ్ టు పేపర్స్ మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బు 12,34,567 రూపీస్. అంకుల్, 1 2 3 4 5 6 7. హే, ఫ్యాన్సీ నెంబర్. హే, ఫ్యాన్సీ నెంబర్ రా. సార్ మీరు చాలా లక్కీ సార్. తాగేయండి సార్. ఇది కాఫీ కాదు, మనందరి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్. అమ్మయ్యా, దేవుడి దయ వల్ల గొడవలు లేకుండా, చిక్కులు లేకుండా త్వరగా అయిపోయింది పోయా. ఏయ్, ఈ డాలి ఎవరో తెలుసా? తాతల కాలం నుంచి వడ్డీ వ్యాపారమే ఆడి పని. నీకు తెలుసా, వాళ్ళ కుటుంబంలో ఒక మగపిల్లాడు పుడితే ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి అడగకుండానే 1,00,000 రూపాయలు పంపిస్తాడు. బిడ్డ పుట్టిన సెలబ్రేషన్ అనుకుంటున్నావా? కాదు, 1 నెల తర్వాత 1,10,000 తిరిగి ఇమ్మంటాడు. కొడుకు పుట్టగానే వ్యాపారంలో దిగిపోతాడు. వడ్డీ వ్యాపారం. ఆ తర్వాత నీ పేరేంటి? నా పేరు ఊరు 2 ఒకటే, బర్మా. 3,000 తీసుకో. వాడికి కూడా అంతే ఇచ్చేయి. చిల్లర లేదు. ఏమండి, మేము వేరు వేరండి. పూజారంకల్ 2,000కి చిల్లరుందా?